పూల చెట్లకి పూలు వచ్చే చెట్లకి కాయలు వచ్చే చెట్లకి ఇలా పోసుకుంటే మాత్రం చాలా హెల్దీగా వస్తాయి. హాయ్ యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్స్ వ్లాగ్స్. ఇది చూస్తున్నారా, ఇది మా కిచెన్ వేస్ట్ అండి. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్. ఇందులో వచ్చేసి బియ్యం కడిగిన వాటర్, ఇంట్లో వెజిటేబుల్స్ కడిగిన వాటర్ అండ్ ఈ ఉల్లిగడ్డ తొక్కు ఇలాంటివి ఇలా ఉన్న ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకుంటాం అనమాట. స్ట్రెయిన్ చేసుకున్నాక వాటర్ ఉంటుంది కదా, ఇది ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. బీట్రూట్ కడగడం వల్ల, దీంట్లో వేయడం వల్ల బీట్రూట్ కలర్ అయితే వచ్చింది. బీట్రూట్ వేస్టేజ్ ఉన్నందుకు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని వచ్చేసి ఈ పైన ఉన్న తొక్కనేమో మనము కిచెన్ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఈ వాటర్ని కనుక డైల్యూట్ చేసి మన చెట్లకు వేసుకుంటే చాలా హెల్దీగా పెరుగుతాయి. ఇది ఈ రోజుదే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇదండి, దీన్ని డైల్యూట్ చేసుకొని చెట్లకు పోసేసుకోవడమే. డైల్యూట్ చేసుకున్నాం అండి. పూల చెట్లకి, పూలు వచ్చే చెట్లకి, కాయలు వచ్చే చెట్లకి ఇలా పోసుకుంటే మాత్రం చాలా హెల్దీగా వస్తాయి. ఆల్రెడీ కొంచెం వర్షం పడింది, వీడియో చేయాలి కాబట్టి ఈ టైంలో చేశాను. లేదంటే వేరే టైంలో కూడా చేసుకోవచ్చు. పూలు వచ్చే మొక్కలు నాకు చాలా పూలు వస్తాయండి. ఆల్రెడీ తెంపేశాను దీనికి ఉన్న పూలు. చిన్న చెట్టే కానీ మొగ్గలు చాలా వస్తాయి. చెట్టుకు స్ప్రే కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ప్రెసెంట్ స్ప్రేయర్ లేదు. ఇలా చూడండి, చామంతి మొగ్గలు కూడా ఎలా వస్తున్నాయో. యాక్చువల్లీ నేను చాలా తెంపేశాను. యాక్చువల్గా అక్టోబర్లో మనకు రెడీగా ఉండాలంటే అన్నీ తెంపేసుకోవడం బెస్ట్. మొగ్గలు వచ్చినా కూడా ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా గుబురుగా వచ్చి చాలా పూలు అయితే వస్తాయి అక్టోబర్ వరకు. ఇంకా ఆల్రెడీ అయితే నాకు మొగ్గలు స్టార్ట్ అయ్యి, ఎంత ప్రూనింగ్ చేసినా కూడా బాగా కొమ్మలు వచ్చేసి ఇట్లా గ్రో అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.